వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారత క్రీడా రంగంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ దేనికి లేదు. కానీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ మాత్రం ఫుట్బాల్. ఎందుకంటే 200 దేశాల్లో సాకర్ను ఆడుకుంటారు. క్రికెట్ ఆడే వేరే ఏ దేశాల్లోనూ ఫుట్బాల్కు ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జెంటీనా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్ ఏ దేశంలో చూసినా సాకర్ క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే ఫుట్బాల్లో స్టార్ ప్లేయర్స్ ఆయా దేశాల నుంచే వస్తుంటారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఇంతకీ మెస్సీ ఎవరు? ఇతనికి ఇంత క్రేజ్ ఎందుకు? మెస్సీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? వీటితో పాటు మెస్సీ గురించి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మెస్సీ ఇతని పేరు వింటే చాలు సాకర్ ప్రపంచం పూనకలతో ఊగిపోతోంది. అతడి ఆటను ప్రత్యేకంగా చూడాలనుకునేవారు లక్షల్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇతన్ని అభిమానిస్తుంటారు. అతని ఆట అలా ఉంటుంది. మరి ప్రస్తుతం ఫుట్బాల్ ఆడుతున్న వారే కాదు, ఆల్ టైంలో చూసిన ఫుట్బాల్ దిగ్గజాల్లో ఇతని పేరు ముందు వరుసలో ఉంటుంది. మైదానంలోకి చిరుతలా కదులుతూ గోల్స్ చేస్తూ ఉంటాడు. దిగ్గజాలకి దిగ్గజంగానూ పేరుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన మెస్సీ సాధించిన రికార్డులు, ట్రోఫీలు, రివార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి. లియోనెల్ మెస్సీ 1987 జూన్ 24న అర్జెంటీనా రోసారిలో జన్మించాడు. దేశ జాతీయ ఫుట్బాల్ జట్టుకు ఆడుతున్నప్పటికీ స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనాతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఆ క్లబ్తో అతనికి విడదీయరాని అనుబంధం ఉంది. మెస్సీ కెరియర్ను చూసుకుంటే 4 ఏళ్ల వయసు నుంచే ఫుట్బాల్లో ఓనమాలు నేర్చుకున్నాడు. తన తండ్రి నడిపే క్లబ్లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే మెస్సీకి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ లోపం ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు తేల్చేశారు. మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు $900 ఖర్చయ్యేవి. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలిచి బార్సిలోనా మెస్సీతో పాటు అతని కుటుంబాన్ని మొత్తాన్ని స్పెయిన్కు తరలించి చికిత్స చేయించింది. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్కు ప్రాతినిధ్యం వహించారు మెస్సీ. 2003లో తొలిసారి బార్సిలోనా తరపున అరంగేట్రం చేశారు. అప్పుడు అతని వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఫుట్బాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 4 అవార్డులు, బ్యాలన్ డివోర్, ఫిఫా ప్రపంచ కప్, గోల్డెన్ షూ వంటివి అందుకున్న ఏకైక ఆటగాడు మెస్సీనే. 2009, 2010, 2011, 2012, 2015, 2019లలో దీన్ని సొంతం చేసుకున్నాడు. యూరో లీగ్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ షూలు కూడా 6 సార్లు పొందిన ఏకైక ప్లేయర్ మెస్సీనే. 2012లో లాలిగా ఫుట్బాల్ లీగ్లో 59, ఛాంపియన్స్ లీగ్లో 13, జాతీయ జట్టు తరపున 12, ఇతర టోర్నీలో 7, ఇలా మొత్తం 91 గోల్స్ చేశాడు. ఒక క్లబ్ తరపున ఎక్కువ గోల్స్ చేసింది మెస్సీనే. బార్సిలోనాకు ఆడుతూ ఇప్పటి వరకు 672 గోల్స్ చేశాడు. బ్రెజిల్ లెజెండ్ పీలేను అధిగమించాడు. చిన్న వయసులో తొలి గోల్, 100వ గోల్, 200 గోల్స్ చేసింది మెస్సీనే. ఇదిలా ఉంటే అర్జెంటీనాకు ప్రపంచ కప్ కల నెరవేర్చిన ఘనత అతనికే దక్కింది. 1978, 1986 తర్వాత ఫిఫా కప్ అర్జెంటీనాకు అందని ద్రాక్షగానే మిగిలింది. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అంతా తానే అర్జెంటీనాను విజేతగా నిలబెట్టాడు. ఖతర్ ప్రపంచ కప్లో మొత్తం 3 అసిస్టులతో పాటు 7 గోల్స్ చేసిన గోల్డెన్ బాల్ను అందుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మెస్సీ అందరికంటే ముందున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ల కంటే క్లబ్ ఫుట్బాల్ ద్వారా ఎక్కువ సంపాదిస్తాడు. ఇంకా యాడ్స్ ఉండనే ఉన్నాయి. వీటి ద్వారా కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇక ఇతను పర్సనల్ లైఫ్ గురించి చూస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనేలా రొకుజోను వివాహం చేసుకున్నాడు. మెస్సీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. మెస్సీకి కుక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆయన దగ్గర హల్క్ అనే పెద్ద డాగ్ ఉంది. దాని సైజ్ చూసి చాలా మంది భయపడతారు. కానీ మెస్సీతో అది చాలా కూల్గా ఉంటుంది. మెస్సీ తనకు వ్యక్తిగతంగా వచ్చే రికార్డుల కంటే టీం గెలిపే ముఖ్యమని చెబుతుంటారు.